కల్తీ లిక్కర్ కుంభకోణం మీదన జగన్ ఉండుంటే జగన్ డైరెక్ట్గా తిన్నాడు, లేకపోతే వాళ్ళ ఆవిడికి ఏంటి సంబంధం, వాళ్ళ అన్నయ్యకి ఏంటి సంబంధం, వాళ్ళ తమ్ముడికి ఏంటి సంబంధం, వాళ్ళ వేలు విడిచిన మేనమగారి అబ్బాయి తమ్ముడి బామ్మరిదికి కొడుక్కి ఏంటి సంబంధం, ఇట్లాంటి కథలు రాసుకొచ్చేవాడు. ఇప్పుడు బాధ్యతాయుతం అనాలా, లేకపోతే బాధ్యత రాహిత్యం అనాలా, లేదా డైవర్షనల్ స్టోరీసా? ఇప్పుడంట ఆఫ్రికాలో ఎవడో రెడ్డి బ్రదర్స్ అనేవాడు ఉన్నాడట. వాడు అక్కడ ఈ చిన్న చిన్న మన షాంపూ ప్యాకెట్ల టైపులో మద్యం తయారు చేసేవాడట. దాన్ని అక్కడ ప్రభుత్వాలు నిషేధించి అక్కడ ఉన్నటువంటి కంపెనీ మీద కూడా రైడ్ చేసేసారట. అట్లాంటిదే ఇక్కడ కూడా కుంభకోణం. అంటే ఇక్కడ ప్యాకెట్ కుంభకోణమా, బాటిల్ కుంభకోణమా? దానికి దీనికి ఏమైనా సంబంధం ఉంది? ఇక్కడ రెడ్డి అనే పదం వాడడం ద్వారా లేదు లేదు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి రెడ్లకి ఇదంతా అలవాటే అన్నటువంటి ఒకటి జనంలోకి ఫీలింగ్ తీసుకెళ్ళాలి. రెండవది ఇక్కడ ఆ బాటిళ్ళ తయారీ, ఆ బాటిళ్ళతో ఏది సేమ్ టు సేమ్ ఒక బ్రాండ్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రాండే వీళ్ళు చూపించాలనుకున్నప్పుడు సేమ్ తరహా బాటిల్ కావాలా, సేమ్ తరహా స్టిక్కర్లు కావాలి, సేమ్ తరహా కలర్ మందు కావాలి. ఈ మూడింటికి ఏం చేయాలి? ఆ బాటిళ్ళని తాగేశాక దాన్ని ఏమంటారు, బార్ల దగ్గర షాపుల దగ్గరనో తిరిగి కొనుక్కుని రీసైక్లింగ్ చేసి పోయాలి అక్కడ. అంతేగాని సదర్ కంపెనీ వాడు ఇవ్వడు కదా సేమ్ బాటిలు. అట్లాగే స్టిక్కర్లు ప్రత్యేకించి ప్రింట్ చేయించాలి. అంటే ఈ ప్రింటింగ్ వాడికి తెలియని అమాయకులు ఏముంటారు కదా, పెద్ద కంపెనీలే అవుతాయి. ఎవరు చేశారు అది? బాటిల్ ఎక్కడి నుంచి రీసైక్లింగ్ అని ఎలా క్లీన్ చేశారంటే ఎవడో ఒరిస్సాలో ఉన్న 4-5 చిచోరి కుర్రాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో చేయించేశారట వీళ్ళు. ఓ పక్కన బార్లకు వెళ్ళినాయి, వైన్ షాపులకు వెళ్ళినాయి, ఏది దాని పేరేమంటారు, పర్మిట్ రూమ్స్కి వెళ్ళినాయి, బెల్ట్ షాపులకు వెళ్ళినాయి. వాటన్నిటి గురించి వదిలేసేసి అసలు అది తాగి ఎలాగయ్యారు, అది హెల్త్ చెకప్లు చేయాలా, ఆ షాపుల్లో చెక్ చేయాలి, అదేం చేయకుండా రోజు స్టోరీలని కొత్తవి వండి వార్చి అసలు విషయంలోని సీరియస్నెస్ని డైవర్ట్ చేయడంలో వ్యూహాత్మక పాత్ర పోషిస్తున్నాయి అమ్ముడుపోయిన నీచ మీడియా.